ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము, నే కోరు దేశము. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము, నే కోరు దేశము. పాపము లేని దేశం, మరి శాపము లేనిది. పాపము లేని దేశం, మరి శాపము లేనిది. నిత్య సంతోషం, నిత్య గీతములు, ఓదతములు వసన. హల్లెలూయా. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము. నే కోరు దేశము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఓ, ఇది మెస్సయ్య దినములో మనమున్నాం సుమా. సంఘాలకి, మత్స్య సంఘాలకి దినం ఉన్నదని వాళ్ళకి తెలియదు. ఆ దినం ఉన్నదని తెలిసినా వాళ్ళకి అది బయలుపరచబడదు. వాళ్ళు దాన్ని చదువుతుంటారు కానీ దాటిపోతారు. కానీ నాడు మెస్సయ్య దినం ఏమిటో మనం చూసాం. అది రెండవ రాకడ దినము, వేకువ చుక్క దినము. 96 నుండి ఈ దినములో ఉన్నామని మనం చూస్తున్నాము. పౌలు గారు కూడా ఈ దినములో నిందారహితముగా ఉండాలి. ఆయన ఆ విధంగా మిమ్మల్ని స్థిరపరచాలని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నిందారహితముగా స్థిరముగా ఉంటారో వారి ఆ స్థిరమైన రాజ్యంలో నిందారహితంగా స్థిరముగా ఉంటారు సుమా. ఇక్కడ స్థిరంగా లేని వాళ్ళు ఆ స్థిరమైన రాజ్యానికి రారు. అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు స్థిరంగా ఉండరు. అందుకని ఇక్కడే విడిచిపెట్టబడతారు. అక్కడ ఒక రోజు ఒక రకం ఉండి 2 రోజు ఇంకో రకంగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళడు ఆయన. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాదు ఆ రాజ్యం, ఎవరు పడితే వాళ్ళు కాదు ఆ దేశము. కాబట్టి పిల్లారా, నిర్దోషులకి స్థిరముగా నిర్దోషులుగా ఉండేవారికి ఆయన రాజ్యం తప్ప, ఆ భూమి తప్ప, వాగ్దాన భూమి తప్ప మరేమీ కాదు అని గుర్తించాలి. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము మృగము అంటే సర్వశక్తిమంతుని ముద్ర, మృగము యొక్క ముద్ర ఇంతకుముందు అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను పూర్తిగా చెప్పాలని అభిప్రాయం కలుగున్నాను. ఆయన నామనిస్తాను. అంటే ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి మరలా దీన్ని చెప్పాలని. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము యొక్క సర్వశక్తిమంతుని ముద్ర, మృగము ముద్ర, ఈ రెండిటిని గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సర్వాధిపతి ముద్ర, మృగము ముద్ర అంటే సర్వశక్తిమంతుని ముద్ర, మృగము ముద్ర. అంటే సర్వశక్తిమంతుని ముద్ర, మృగం ముద్ర, ఈ రెండు ముద్రలు. మృగం అంటే సాతానుకు సంబంధించింది. సర్వశక్తిమంతుని ముద్ర అంటే సర్వశక్తిమంతుడికి సంబంధించింది. అంటే ముద్ర అంటే ఒక గుర్తు, వీళ్ళు సర్వశక్తిమంతుడికి సంబంధించిన వారు
వీళ్ళు దయ్యానికి సంబంధించిన వారు, లేకపోతే మృగం అంటే పోప్ సాతానుకు సంబంధించింది, వీళ్ళు సాతానుకు సంబంధించిన వారు. కాబట్టి మృగము ముద్ర అలాగే సర్వశక్తిమంతుని ముద్ర కలిగిన 2 రకాలైన ప్రజలు ఉన్నారు. ఇప్పుడు సర్వశక్తిమంతుని ముద్ర కలిగిన వారు పైకి వెళ్ళిపోతారు. ఈ మృగము ముద్ర కింద ఉన్నటువంటి వారు విడవబడతారు. అయితే బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్త యోహాను 3వ అధ్యాయం 33వ వచనంలో ఒక ముద్ర ఉందని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో ఒక ముద్ర, అది మృగము ముద్ర అని చెప్పాడు ఆయన. మీరు ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. చూడండి, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు సర్వశక్తిమంతుడు, సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఆయన సాక్ష్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి సత్యవంతుడు అనే మాటకు, లేకపోతే ఇతడు సత్యవంతుడు లేకపోతే ఇతడు వాక్యమై ఉన్నాడని ముద్ర ఆయన వేస్తాడనమాట. అది ఎక్కడుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో ఆ ముద్ర ఉంది. అయితే పిల్లారా, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం ఒకసారి చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడను, చూడండి ఆ సాక్ష్యాన్ని, అంటే అపోస్తలుల యొక్క సాక్ష్యాన్ని, లేదా బ్రహ్నాం గారు ఇచ్చిన సాక్ష్యాన్ని, ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని కానీ ధృవీకరించినటువంటి వారు, విడిచిపెట్టినటువంటి వారు, నిరాకరించినటువంటి వారికి ఆ ముద్ర, అంటే ఏ ముద్ర? అది 666 అనే ముద్ర. అంటే వాక్యాన్ని అంగీకరించిన వారికేమో సర్వశక్తిమంతుని ముద్ర, వాక్యాన్ని ధృవీకరించిన వారికేమో ఆ ముద్ర 666 అనే ముద్ర గుర్తు. అలాగే బైబిల్లో మనకి అబ్రహాము యొక్క సంతానం ఉన్నారు. అబ్రహాం ఎవరు చెప్పండి? అబ్రహాం అంటే బైబిల్లో అబ్రహాం. అబ్రహాముకి ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ చెప్పండి? 7 అక్షరాలు వచ్చాయి. 7 అక్షరాలు వచ్చాయి. ఎన్ని అక్షరాలు వచ్చినాయి చెప్పండి? ఇక్కడ అబ్రహాము యొక్క సంతానములో ఏమండి, ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. వాళ్ళు కూడా గుర్తులు కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా 8వ దినములో 8వ దినాన ఇస్సాకు గుర్తు కలిగి ఉన్నాడు, సున్నతనే గుర్తు. ఇష్మాయేలు 13వ ఏట సున్నతి పొందాడు కాబట్టి అతని సంఖ్య 13, ఇస్సాకు సంఖ్య 8. నోటికి ఎదుగుతుంది మాట్లాడకండి. ఇస్సాకు సంఖ్య ఎంత చెప్పండి? 8. ఇస్సాకు సంఖ్య చూడండి మీరు ఒకసారి, ఆదికాండము 21వ అధ్యాయము 4వ వచనం.
కాబట్టి 8వ దినం అన్నప్పుడు 8 దినాలు అయినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ ఇతడి సంఖ్య 8. అంటే ఈ మెస్సీకి ఛాయిగా ఉన్నాడు అనమాట. అలాగే ఇష్మాయేలు సంఖ్య 13. అది కూడా చూడము ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము 25వ వచనం. అతని కుమారుడైన ఇష్మాయేలు 13వ ఏట ఇష్మాయేలు ఇతడి సంఖ్య 13. ఇతడి సంఖ్య 13. అతడి సంఖ్య ఇస్సాకు సంఖ్య 8, ఇష్మాయేలు సంఖ్య 13. అంటే అబ్రాహాము యొక్క సంతానములో 7 అని అక్షరాలు కలిగిన అబ్రాహాము యొక్క సంతానములో 8, 13 అని గుర్తు కలిగినటువంటి సంతానం ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇతడేమో కట్టబడిన గాడిదకు, ఎందుకంటే అతడు అడవి గాడిదని కట్టబడిన గాడిద అవుతాడు ఇతడు. అందువల్ల ఇతడు కట్టబడిన గాడిదకు ఛాయిగా ఉన్నాడు. అతడేమో అడవి గాడిద అంటే ఓరక తిరుగుతుంది, కట్టుబాట్లు ఉండవు. దానికి వాక్యం యొక్క కట్టుబాట్లు లేకుండా, వాక్య ప్రకారం లేకుండా, ఏమండి ఆయన ఇల్లు అనే దానిలో లేకుండా ఊరి మీద ఓరక అలాగ ఊరి మీద ఎద్దును వదిలేస్తారు. అలా తిరిగేటువంటి అడవి గాడిద దానికి యజమాని ఉండడం. యజమాని మాటలు ఏమీ లోబడదు, యజమాని మాట అది వినదు. అది ఓరక తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఇంటికి ఇంటికి అక్కడికి ఎక్కడికి దానికి తిరగాలనే మనసు ఎక్కువ. కూర్చొని ప్రార్థన చేసుకుందాం అని ఉండదు దానికి. ఎప్పుడు కూడా తిరుగుదాం అట్టెళ్ళొద్దాం ఇట్టెళ్ళొద్దాం, అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అనుకుంటుంది. దానికి ఎప్పుడు కూడా తిరిగే పనులు అప్పగిస్తే నేను ముందుంటా, ప్రార్థన చేయమన్నారు నేను వెనక్కుంటా, ఆ టైప్ అనమాట. ప్రార్థన కంటే వెనక్కి, ఊరి మీద తిరగడానికంటే ముందు. ప్రార్థనకైతే మాత్రం వెనక, ఊరి మీద తిరగడానికి ముందు. ఇస్సాకు అయినట్లయితే ఆయన్ని మోసినటువంటి గాడిదకు ఛాయిగా ఉన్నాడు. కట్టుబాట్లలో, మెస్స యొక్క కట్టుబాట్లలో నడిచింది ఆ గాడిద యెరూషలేముకి. మెస్స ఎటు వెళ్ళట్టు మెస్సను మోసుకొని వెళ్ళింది అనమాట. అలాగే మెస్స యొక్క వాక్య ప్రకారం నడిచే వ్యక్తి ఇస్సాకు. వాక్యాన్ని వదిలేసి తన బుద్ధిని బట్టి, తన ఆలోచన బట్టి, తన హృదయ తలంపులను బట్టి, తన ఊహలను బట్టి ఎలా పడితే అలాగే ఎలాంటి ఊహలు కలిగితే అలాగ నడుచుకుంటూ తిరిగేవాడు అనమాట ఇష్మాయిల్. అడవి గాడిద అంటారు. అందుకే చాలామంది అడవి గాడిదలా తిరుగుతున్నాం ఏంటంటారు చాలామంది. ఓరికి ఇంటి పట్టున ఉండకుండా ఆ కుర్రోడి దగ్గరికి అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏమంటే ఊరి మీద తిరిగేవాళ్ళు అడవి గాడిదలా తిరుగుతున్నాం కదా, అడవిలాగా బలిసిపోయాను. అందుకని ఇది చాలా బలిసిపోయి ఉంటుంది. ఈనాడు కూడా చాలామంది కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, జాయింట్లు తిని ఇది జిమ్ములకి వెళ్ళి అడవి గాడిదలాగా ఇలా ఉంటుంటారు అనమాట. అర్థమైందా మీకు? అంటే ఆ బాడీని అలా తయారు చేసుకుంటారు అనమాట వాళ్ళు జిమ్కి వెళ్ళి. ఇస్సాకు అలాంటి చేయలేదు. ఆయన మీద ఆధారపడిన వాడు ఇష్మాయేలు, తన శరీరం మీద ఆధారపడిన వాడు, తన బలం మీద ఆధారపడిన వాడు, తన బలాన్ని చూసుకుని గర్వించిన వాడు ఇస్సాకు అయితే ఆయనను బట్టి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 జనం ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా పిల్లారా బ్రన్హామ్. మరి మన కాలానికి వచ్చి మనం చూసినట్లయితే మన కాలంలో కూడా ఈ లౌదీ సంఘ కాలంలో కూడా, అంటే ఈ 7వ సంఘ కాలంలో కూడా 2 రకాలైనటువంటి వధువులు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఇష్మాయేలు. ఇస్సాకుని ఇష్మాయేలు తృణీకరించేవాడు, నిరాకరించేవాడు. మీకు అర్థమైందా? అందుకని ఇతడేమో వాగ్దానం వల్ల పుట్టినవాడు, అతడేమో శరీరేచ్ఛల బట్టి పుట్టాడు. అంటే సర్వశక్తిమంతుడు నీకు కుమారుని ఇస్తానని ఆయన వాగ్దానం చేయడం, ఆ విధంగా కొడుకు పుట్టాడు. అలా కాకుండా వీళ్ళకి పిల్లలు కావాలా, పిల్లలు లేరు అన్నారు, పిల్లలు కావాలా, పిల్లలు లేరు అన్నారు, నువ్వు గొడ్రాలు అన్నారు, పిల్లలు లేరు అన్నారు అని పిల్లల కోసమై ఏమండి అక్కడ
ఆగరుతో పోయినప్పుడు ఆడు పుట్టాడు ఇష్మాయిల్. నీకు అర్థమైందా? అలా పుట్టాడు. శరీర సంబంధంగా పుట్టినవాడు, శరీరేచ్ఛలో పుట్టినవాడు. కామం వల్ల పుట్టుతుంటారు. ఆయనే వాగ్దానం చేయలేదు నీ కొడుకుల్ని కూతుర్ని ఎత్తారని, కానీ ఇక్కడ వాగ్దానం వల్ల పుట్టినవాడు ఇస్తారు. హల్లెలూయా. మనము కూడా వాగ్దాన సంబంధమైన వారిని. చూడండి ఇక్కడ మనకు పిల్లారా, అబ్రాహాము అలాగే ఇక్కడ 7 అక్షరాలు కలిగిన వారు. బ్రన్హామ్ అలాగే జాన్సన్ కూడా జేవో ఆవిడ. ఇక్కడ కూడా 7 అక్షరాలు వచ్చినాయా లేదా? వచ్చాయి. మరి మనకు కూడా ఇక్కడ మరి 8 అంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన రాకడ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలాగే 7 సంఘకాలాల తర్వాత వేకువ చుక్క సంఖ్య 8. 7 సంఘకాలాల తర్వాత వేకువ చుక్క సంఖ్య 8. కాబట్టి ఇక్కడ మనకి ప్రకటన ఎనిమిదవ అధ్యాయం, ప్రకటన 13. అందుకనే మీరు చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి. అక్కడ ఒక ముద్ర, అది 7వ ముద్ర. చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు. కాబట్టి ఇక్కడ 7వ ముద్ర, అది ఆయన రాకడా. 7వ ముద్ర. అలాగే ప్రకటన గ్రంథం ఒకసారి మీరు చూడమ్మా, మృగము ముద్ర అని ఉంటుంది. చూడమ్మా, 13, 16, 18. గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, దాసులు కానీ అందరూ సరి చదువమ్మా, తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరేటి సంఖ్య అయినను గలవాడు తప్ప. కాబట్టి ఇక్కడ చదువమ్మా, క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం అట్టివారిని బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము. అది ఒక మనిషిని సంఖ్యయే. ఆ సంఖ్య 666. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏముంది చెప్పండి? మృగము ముద్ర. మృగము ముద్ర. ఇది వేకు చుక్క రాకడ. 8 వేకు చుక్క. వేకు చుక్క రాకడ. ఇదేమో పోప్, వాటికన్ సిటీలో ఉంటాడు. వాడే మృగం, పోపే మృగం. మెస్సయ్య 8 వేకు నక్షత్రం. ఇస్సాకు సంఖ్య ఇక్కడ కూడా
2 ముద్రలు ఉన్నాయి, 2 గుర్తులు ఉన్నాయి. వేకు నక్షత్రము కింద ఉన్న వారి గుర్తు ఏంటంటే 333. అంగీకరించిన వారు, సాక్ష్యం అంగీకరించిన వారికి సత్యవంతుడనే మాటకు ముద్ర. ఎందుకంటే వేకు చుక్క రాకడని, ఈ సాక్ష్యాన్ని అంగీకరించిన వారికి ఈ ముద్ర 7వ ముద్ర, ఆయన రాకడ ముద్ర. అదే 333. అదే పరిశుద్ధాత్మ గుర్తు, అదే పరిశుద్ధాత్మనే గుర్తు. అలాగే ఈ 2వ రాకడని తిరస్కరించినటువంటి వారు, వేకు చుక్క రాకడని ఎవరైతే తిరస్కరించారో, నమ్మలేదో, నిరాకరించారో, ఏమండి అంగీకరించలేదో వాళ్ళందరికీ కూడా ఈ ముద్ర, మృగం ముద్ర. ఆ మృగం ముద్ర కలిగిన వాళ్ళు నామాన్ని నమ్మలేదు, ఆయన్ని కూడా 2వ రాకడను కూడా సరిగా నమ్మలేదు. మొదటి రాకడ నమ్మలేదు, 2వ రాకడ నమ్మలేదు. ఎలాగ నమ్మలేదో మనం ఎలాగా చూద్దాం ఒకసారి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఉండాలనుకుంటున్నాను కొంతమంది. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏడు అక్షరాలు, ఓకేనా? ఇక్కడ పిల్లారా, ఎనిమిది 13. అయితే మీరు పిల్లారా, ఈ ముద్ర కలిగిన వాళ్ళు ఎవరంటే, ఇందాక మనం చెప్పే వేకు చుక్క వర్తమానం నమ్మిన వారిని నిరాకరించిన వాళ్ళకి అదే. కానీ పూర్తిగా మనం ఇంకా లోతుగా కొంత నేర్చుకోబోతున్నాం. ఎలాగనంటే చూడండి, ఆయన ఎంత గొప్పవాడో, ఎలాంటి వాడో. 1933లో బ్రహ్నాం గారు 1933లో బ్రహ్నాం గారు ఓహియో నదిలో 17వ వ్యక్తికి బాప్తిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడింది. మొదటి రాకడకు ముందు యోహానుట్లే 2వ రాకడకు ముందు నీవు ఉందు అనే ఒక స్వరము 1933లో వినబడింది. అంటే మొదటి రాకడకు ముందు ఉండే యోహాను నీవే, అంటే ఏలియావు నీవే, ఏలియాలో ఉన్న ఆయనే బ్రహ్నాం గారిలో ఉన్నాడు. ఆ స్వరం వినపడింది 1933లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ 3ని తీసి పక్కన పెడదాం. అలాగే 1963లో అన్ని కూడా 2వ రాకడ సంబంధించి చెప్తున్నాను అనమాట. దాన్ని అంగీకరిస్తున్నాం మనం. ఎందుకంటే 2వ రాకడ, మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగానే 2వ రాకడ ముందు నీ ముందు. ఇక్కడ 2వ రాకడ గురించి మాట్లాడారనమాట. స్వరం వినపడింది, ఒక వెలుగు నక్షత్రం వల్ల వచ్చి, ఆ నక్షత్రం ఒక స్వరం వచ్చింది అనమాట 17వ వ్యక్తికి ఆయన బాప్తిజం ఇస్తున్నప్పుడు. కాబట్టి ఇది కూడా ఇక్కడ 2వ రాకడ సంబంధించి ఇదే మాట్లాడి, తర్వాత 1963లో 7 దూతలు బ్రహ్నాం గారి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఎంతమంది చెప్పండి? ప్రత్యక్షమయ్యి ఆ 7 దూతలు ముద్రలను ఆయనకు బయలుపరిచిన తర్వాత వాళ్ళు ఆ రెక్కలతో పాటు ఆరోహణమైనప్పుడు, ఎందుకంటే వాళ్ళ పరలోక దూతలు భూలోక దూతలు కాదు. భూ సంబంధమైన దూతలు వేరు, పరలోక దూతలు వేరు. భూ సంబంధ దూతలు అంటే వీళ్ళు వస్తారు, బ్రహ్నాం గారు, పౌలు గారు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, వీళ్ళందరూ.
పరలోక దూత అంటే మెస్సయ్య. అక్కడ ఆయన దగ్గర ఉండేటువంటి అంటే గాబ్రియేలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పరలోక దూతలు. ఆ పరలోక దూతలు 7 వచ్చారు. వాళ్ళు 7 ముద్రల గురించి చెప్పి పైకి అలా ఆరోహణమైన తర్వాత వాళ్ళు పెద్ద రెక్కలు అనమాట. అప్పుడు అతీతమైన మేఘము రూపుదాల్చింది. మేఘము రూపుదాల్చింది. అప్పుడు 1963లో ఆయనకి ముద్రలు బయలుపరచబడ్డాయి. ఇది ఏమిటంటే రెండవ రాకడ యొక్క దర్శనమే తప్ప రెండవ రాకడ కాదు. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబు ఉన్నప్పుడు, మెస్సీతో పాటు ఉన్నప్పుడు ఒక మేఘము ఉరిమింది. ఈయన నా ప్రియకు మేఘం, ఒక మేఘము అక్కడ కమ్ముకుంది వాళ్ళని. ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నానని. అక్కడే మోషే, ఏలియాలు కూడా ఉన్నారు. అప్పుడు మెస్సీ అన్నాడు, ఈ దర్శనములు ఎవరితో మీరు చెప్పొద్దు అన్నాడు. ఆయన మనకి దాన్ని బ్రహ్నం గారు చెప్పినట్టు రెండవ రాకడ దర్శనము రిహార్సల్. ఆయన ఏమిటి చెప్పండి? రిహార్సల్స్. ఇప్పుడు పల్లెటూళ్ళలో డ్రామాలు వేస్తుంటారు. డ్రామాలు వేసేపోయే ముందు ఏం చేస్తారు చెప్పండి? ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు డ్రామా అనగా రిహార్సల్ చేస్తారన్నమాట. తర్వాత రోజు అసలైన డ్రామా వేస్తారు. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి, ముందేం చేస్తారంటే ముఖ్యమంత్రి ఈ ఏరియాకి వస్తున్నాడు అనుకోండి, ఆయన ఎలా తీసుకురావాలి ఏంటి, ఏ కార్లు ఎక్కించుకొని రావాలా, ఎక్కడ పోలీసులు ఉన్నారు, ఎక్కడ ఎవరు ఉండాలి ఏంటి, ముందు రిహార్సల్ చేస్తారన్నమాట. అర్థమైందా మీకు? ఆయనకు సంబంధించినటువంటి రిహార్సల్స్ ఎలా తీసుకురావాలి ఏంటి, తర్వాత మరుసటి రోజు ఆయన తీసుకొస్తారు. అసలైంది అది రిహార్సల్స్ అనమాట. ముందు ప్రదర్శన అంటారు దాన్ని ఏమంటారు చెప్పండి? ముందు ప్రదర్శన. అందువల్ల 1963లో జరిగింది ముందు ప్రదర్శన. అది ఎందుకు చెప్తున్నాడు బెన్నాం గారు? ఎందుకంటే సన్సెట్ పర్వతం మీద జరిగింది అనమాట. అది 7 దూతలు రావడం ఇవన్నీ కూడా. అందులో పరిశుద్ధ పర్వతం మీద జరిగింది, సన్సెట్ పర్వతం మీద జరిగింది, 2 ఒకటే అన్నాడు ఆయన. అయితే కొంతమంది దుర్బోధకులు 1963లో రెండవ రాకడ జరిగింది, నీతి సూర్యుడు వచ్చాడు, పెళ్లి కుమారుడు నీతి సూర్యుడు కలుసుకుని పోయారు, ఇక వేకు చుక్కలేదు, ఏమీ లేదు, అంతా అయిపోయింది, మేము వెళ్ళిపోయాం, పైన ఉన్నాం, పెళ్లి విందులో ఉన్నాం, ఆకాశంలో ఉన్నాం, ఇక్కడ లేవు అంటుంటారు మరి చాలామంది. అర్థమైంది మీకు? ఇది ఏంటి చెప్పండి? దర్శనం. రెండవ రాకడకు సంబంధించిన రిహార్సల్స్. దర్శనం రెండవ రాకడలో ఏం జరుగుతుందో. అందువల్ల ఇక్కడ ఒక 3, ఇది కూడా రెండవ రాకడకు సంబంధించిందే. హల్లెలూయా. ఎందుకంటే రెండవ రాకడ అంటే వేకు చుక్క ముందుగా నీ ముందు, అలాగే వేకు చుక్క రాకడకు ముందుగా దర్శనం ఇది. ఇప్పుడు 1990 చూడండి ఎలా వస్తున్నాయో. అందువల్ల ఇది ఆయన వల్ల జరిగే కార్యాలు అనేది. అందుకనే ఇక్కడ 1993లో ఇదిగో వస్తున్నానని చెప్పారు. హల్లెలూయా. ఓ అప్పుడు అర్థం కాలేదు. ప్రపంచం అంతా చీకటి గమ్మింది. ఓ దురాత్మ అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతా ఉంది. దురాత్మ, నల్లటి ఆత్మ వెళ్ళిపోతా ఉంది. ఏది? దయ్యం. అంటే ఈయన వచ్చినప్పుడు లోకం దురాత్మకి ఇవ్వబడుతుందని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి పిల్లారా 1993లో ఆయన రంగం మీదకి వచ్చాడు. ఎలాగ స్వరము వినపడింది అనమాట. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాను కదలిక. హల్లెలూయా. హల్లెలూయా. 96లో అందుకని బైబిల్లో ఆయన వేకు చుక్కగా రెండోసారి వస్తాడని మనకు తెలియదు. అసలు వేకు చుక్క ఉందని బైబిల్లో తెలియదు. బైబిల్లో వేకు చుక్క గురించి ఉందని తెలియదు. కానీ ముందుగానే 93లో కళ్ళలో చూపించబడింది. తర్వాత చూస్తే బైబిల్లో ఆయనే వేకు చుక్కే ఇదిగో త్వరగా వచ్చున్నారని ఉందన్నమాట. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట. ఎందుకంటే నిజముగా ఆయన ఉన్నాడురా, ఆయన సజీవుడుగానే ఉన్నాడురా. బైబిల్ చదువు కల్లో వచ్చిందంటే
మరి ఆయన ఉన్నారు కాబట్టి చూయించాడురా. బైబిల్లో ఉన్నదే ఆయన ఉండారా. కాబట్టి రెండవసారి ఎలా వస్తాడంటే వేకు చుక్కగా వస్తాడురా. చాలామంది ఎలా వస్తాడేమో, ఇలా వస్తాడేమో. కొంతమంది రకరకాల వధువు ద్వారా రాకడ జరుగుతుందని ఒకడు, బ్రహ్మాం ద్వారా రాకడ జరిగిందని ఇంకొకడు, 1963లో జరిగిందని ఇంకొకడు, రకరకాలైన దుర్బోధలు. కానీ ఆయన వేకు చుక్కగా వస్తాడు. 96లో ఆయన 95లో అయ్యగారు నిద్రించిన తరువాత 96లో వేకు చుక్కగా బయలుపరుచుకొని ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 1993లో ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పాడు. 96 బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు 7వ దూత వర్తమానము నమ్మి, వేకు చుక్క వర్తమానము నమ్మిన వారే ఏమండి సర్వశక్తిమంతుని ముద్ర కలిగిన వారు. హల్లెలూయా. అందుకనే 3 3 3 మరి చూడండి, 1933, 1963, 1993. కాబట్టి వర్తమానం నమ్మిన వారు అంటే ఇదిగో మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగా రెండవ రాకడ ముందు నీ ముందు అన్నాడు. కాబట్టి బ్రహ్మాం గారు ఉన్నారు కాబట్టి బ్రహ్మాం గారు వర్తమానము నమ్మి ఆ ముద్రలు బయలుపరచబడ్డాయి. ముద్రలు నమ్మి ఈ రెండవ రాకడ వేకు చుక్క వర్తమానం నమ్మిన వారే పరిశుద్ధాత్మని గుర్తు కలిగిన వారు. 333 అది సర్వశక్తిమంతుని యొక్క ముద్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రహ్మాం వర్తమానం తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. నామములో బాప్తిజాన్ని ఆయన ఒక్కడని ఈ మత్స్యాల సంఘాలన్నీ తిరస్కరించాయి. సతీష్ కుమార్ చర్చిలో వాళ్ళు, శ్యామ్ కిషోర్ చర్చిలో వాళ్ళు, జాన్ వెస్లీ ఆ రోజుల్లో ఏమండి బ్రహ్మాం గారు ఉన్న కాలంలో వీళ్ళందరూ ఉన్నారు నామాన్ని తిరస్కరించిన. మేము నామంలో బాప్తిజం పొందాం, తిరుపతిలోనే పొందుతాం. అర్థమైందా? మేము ఆ సంఘాలకే వెళ్తాం. ఎందుకంటే వీళ్ళు బాహ్య కన్నులకు కనబడే వాటిని చూసి వెళ్ళే ప్రత్యక్షత లేదు వీళ్ళకి. వాక్యాన్ని చూసి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాక్యమురా, ఇది సత్యమురా, ఈ కాలానికి సంబంధించిన లేఖనాలు నెరవేర్తలేరా, ఇది వాస్తవమురా అని చెప్పి వచ్చేవాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు. అవి ఇన్ని వేల మంది వస్తున్నారా, 4 ఆరాధనలు అంట, పెద్ద మందిరం అంట, అవి బోళ్ళు కార్లు, బోళ్ళు విమానాల్లో వస్తున్నారంట. ఎక్కడెక్కడ నుండో సతీష్ కుమార్ చర్చికి జనాన్ని చూసి, మందిరాలు చూసి, ఏమండి గుంపును చూసి, అంటే గుంపును చూసి, ఆ తలుకు బెలుకులు చూసి, లైటింగ్లు వేస్తారు కదా క్రిస్మస్ వాటికి, చాలా ఘనంగా చేసేవారు ఆ క్రిస్మస్. ఎవరు చేయమన్నా నిన్ను ఇలాగా? మంచి మంచి అమ్మాయిలు వస్తారా అక్కడికి, మంచి మంచి అబ్బాయిలు వస్తారా, ఎవరొకరు చూసేసుకోవచ్చు, అక్కడ ఎవరొకరిని చేసేసుకోవచ్చు. ఆ చర్చికి వెళ్తే చాలామంది అలాగే వెళ్తుంటారు. అక్కడ వాక్యం కూడా సరిగా వినరు. వాక్యం చెప్తా ఉంటే సెల్ ఫోన్లు చూసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, ఆ బాటిల్ కలుగుతుంటారు, ఈ బాటిల్ కలుగుతుంటారు. అర్థమైందా మీకు? వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తుంటారు, ఫోన్లో తలకాయ తెచ్చుకొని చిన్న మెల్లగా ఫోన్లో మాట్లాడుకుంటారు, అటు ఇటు అమ్మాయి ఇటు అబ్బాయి ఇటు అటు చూసుకుంటుంటారు. ఇలాగుంటుంటారు అన్నమాట. ఆయన ఆరాధనలో చాలామంది అలాగే వెళ్తారు. అందుకనే అక్కడ తాగుబోతులు వెళ్తారు, తిరిగిబోతులు వెళ్తారు, విచారులు వెళ్తుంటారు, దొంగలు వెళ్తుంటారు, అందరూ వెళ్తారు అన్ని రకాలు. ఆడి సాతాను గుంపు కావాలంతే, సర్వశక్తిమంతుడు గుంపు కాదు. పరిశుద్ధుడు ఒక్కరైనా చాలు. ఏలియా వలే, ఎలీషా వలే, 3 యూదుల వలే, యోషువ కాలేబుల వలే కొద్ది మంది ఉన్నా చాలు. వాళ్ళు సత్యమై ఉండాలి. కాబట్టి బహు కొద్ది మంది మాత్రమే ఈ 7వ దూత వర్తమానాన్ని, వేకు చుక్క వర్తమానాన్ని నమ్ముతారు. అంటే 7వ దూత వర్తమానం నమ్మి, వేకు చుక్క వర్తమానం నమ్మిన వారే ఈ యొక్క సర్వశక్తిమంతుని ముద్ర కలిగిన వారు. అంటే 7వ ముద్ర అంటే సర్వశక్తిమంతుని రాకడా, 2వ రాకడా,
ఆయన రాకడ ముద్ర కలిగిన వారు, రాకడలో ముద్రించబడినటువంటి వారు వీరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 666 ఎవరు? 7వ దూత వర్తమానం నమ్మనోళ్ళు, అంటే బాప్తిజాన్ని, నామంలో బాప్తిజాన్ని తిరస్కరించిన వాళ్ళు, ఆయన ఒక్కడైన దాన్ని తిరస్కరించిన వాళ్ళు, అలాగే వేకుచుక్క రాకడను కూడా, రెండవ రాకడను కూడా తిరస్కరించినటువంటి వారే. వారి సంఖ్య, ఎందుకంటే మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చూసాం. వాళ్ళు ఆయన్ని వెంబడించక వెనుక తీశారని, వెంబడించక వాళ్ళు వెళ్ళిపోయారని, తిరుగుబాటు చేశారని ఉంది. వాళ్ళు వాక్యమును నమ్మక, సత్యాన్ని నమ్మక వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేసిన వారు. కాబట్టి వారికి ఆ ముద్ర. ఇది ఎవరి ముద్ర? పోపు ముద్ర పొందుకుంటారు, మృగము ముద్ర. వాడే ఆ మృగము అంటే వాళ్ళ యొక్క పోపుకు సంబంధించిన వారు, రోమన్ క్యాథలికు సంబంధించిన వారు, వేశ్యకు సంబంధించిన వారు, వాడికి సంబంధించి సాతానుకు సంబంధించిన వారు అన్నమాట. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు పోపు సంఖ్య కూడా 666. ఇప్పుడు పోపు సంఖ్య ఎంత చెప్పండి? అందుకనే మెస్సీ ఇక్కడ ఉన్నాడు, పోపు అక్కడ ఉన్నాడు. ఇక్కడ సర్వశక్తి ముద్ర ఉంది, అక్కడ 666 ముద్ర ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడ సర్వశక్తి ముద్ర కుమారుడు ఉన్నాడు, అంటే ఆయనే కుమారుడుగా ఉన్నాడు. అక్కడ సాతాను కుమారుడు ఉన్నాడు, పోపు. ఏకకాలంలో, ఒకే కాలంలో ఇంతకుముందు పోపులు ఉన్నారు, కానీ ఇటు మృగము అనేది మనం గ్రహించాలి. మృగముగా ఉన్నాడు ఇప్పుడు. అబద్ధ బోధకుడు, లేకపోతే అబద్ధపు ఆత్మ, లేకపోతే సాతాను ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, వాడు పోపు ఎప్పుడు పుట్టాడంటే 1936లో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు చెప్పండి? 1936 పక్క తీసి పెట్టి. మృగము సంఖ్య, ఇప్పుడు మృగము ఈ సంఖ్యతో ఉన్నాడన్నమాట. తర్వాత వాడు పిల్లరా 76వ సంవత్సరంలో, అంటే వాడికి 76 ఏళ్ళు వచ్చేటప్పటికి పోపుగా ఎన్నిక చేయబడ్డాడు, పోపు అయ్యాడు అనమాట. అంతేకాదు ఇతడు సంఖ్య 13 కూడా, ఇతడు సంఖ్య కూడా 13. 13లో ఇతడు ఎన్నిక చేయబడ్డాడు. అర్థమైందా మీకు? అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అమెరికా సంఖ్య 13, వీడు అక్కడికి సంబంధించిన. ఇతడు సంఖ్య 13. కాబట్టి ఇతడు 76వ ఏట ఇతడు పోపుగా ఎన్నిక చేయబడ్డాడు. పోపుగా ఎన్నుకున్నారు అందరూ అతన్ని. అంటే అతనికి 76 ఏళ్ళు వచ్చేటప్పటికి పోపుకి, నీకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? 30 అనుకుందాం, 40 అనుకుందాం, నీకు 30 ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుందాం, 37 ఏట పెళ్ళి అయింది అంటారు, అవునా? అలాగే అతడు 76 ఏళ్ళు వచ్చేటప్పటికి 76వ ఏట అతడు పోపుగా ఎన్నిక చేయబడ్డాడు. అతడు ఏమి ఎన్నిక చేయబడ్డాడు చెప్పండి? పోపుగా అతడు ఎన్నిక చేయబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అతడు పోపులు చాలా మంది ఇంతకు ముందు ఉన్నారు వీడికి ముందు. కానీ ఇతడు ఎన్నో పోపు అంటే 266వ పోపు. అంటే వీడికి ముందు 265 మంది ఉంటారు. ఇది ఎన్నోవాడు? 266. అంటే వాడు పుట్టుకలో 6 ఉంది. ఇక్కడేమో రెండవ రాకడలో సంబంధించి 3 అంటే రెండవ రాకడ ముందు నువ్వు 3, రెండవ రాకడ దర్శనము 3, ఇదిగో త్వరగా వచ్చున్నాను 3. అక్కడ వాడు పుట్టుక 6, ఎన్నిక చేయబడినప్పుడు 6. అతడు ఎన్నో వాడంటే 266 వ్యక్తి.
అంటే ఇంతకుముందు 265 మంది ఉన్నారు. 66వ వ్యక్తి, అతని సంఖ్య 66. కాబట్టి ఇప్పుడు ఈ 7వ దూత వర్తమానాన్ని, అంటే అయ్యగారు వర్తమానాన్ని, 7వ దూత వర్తమానాన్ని, వేకు చుక్క వర్తమానాన్ని నిరాకరించిన వాళ్ళందరూ కూడా, అంటే సంఘాలు 7వ దూత వర్తమానాన్ని నిరాకరించాయి. అలాగే వేకు చుక్క వర్తమానాన్ని బ్రహ్మం గారి సంఘాలు కొన్ని, అయ్యగారి సంఘాల్లో కొన్ని, ఇలాగా ధృవీకరించిన సంఘాలు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 666 ఆ ముద్ర కింద ఉన్నారు. అందరూ ఈ ముద్ర కింద ఉన్నారు. ఇంకెప్పుడు కూడా ఆ ముద్ర ఉన్న వాళ్ళు ఇంకా ఆయన దగ్గరికి రారు, అంటే ఆయన రారు. కాబట్టి ఇప్పుడు ఈ ముద్ర ఉన్న వాళ్ళే పైకి కొనిపోబడతారు. అందుకని మీరు గమనించండి, అబ్రహాము పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. అబ్రహాము సంతానం 2 ఉన్నారు. అర్థమైందా మీకు? అలాగే ఇక్కడ బ్రహ్నాం జాన్సన్ అనబడిన వారు ఉన్నారు. ఇక్కడ కూడా 2 రకాలైన సంతానం ఉన్నారు. ఒకటి వేకు చుక్క వర్తమానం నమ్మిన వారు, అంటే బ్రహ్నాం గారి వర్తమానంలోనే 2 రకాలైన వారు ఉన్నారు. ఒకరు వేకు చుక్క వర్తమానం నమ్మేవారు, ఇంకొకరేమో ధృవీకరించిన వారు. ధృవీకరించిన వారేమో 666, అంగీకరించిన వారేమో 333. ఇప్పుడు దీన్ని బట్టి బ్రహ్నాం గారు, జాన్సన్ గారు, లేకపోతే అబ్రహాం యొక్క సంతానం ఎవరు, సంతానం కానిది ఎవరో తేటపరచబడుతుంది. ముద్ర బయలుపరచబడడం ద్వారా సర్వశక్తిమంతుని ముద్ర, మృగం ముద్ర. సర్వశక్తిమంతుని ముద్ర ఇది పరిశుద్ధాత్మ ముద్ర, అది మృగం ముద్ర, అపవిత్రాత్మ యొక్క ముద్ర. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఆయన ముద్ర కింద ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం మృగము ముద్ర కింద లేము, కానీ ఏ ముద్ర కింద ఉన్నాం? హల్లెలూయా. మృగ ముద్ర కింద లేవంటే హల్లెలూయా అన్నారు, ఖచ్చితం అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చెప్పండి? సర్వశక్తిమంతుని ముద్ర, 7వ ముద్ర, 2వ రాకడ. అర్ధగంట నిశ్శబ్దపు సమయంలో ఉన్నాము. ఈ నిశ్శబ్దపు సమయం కూడా ముగించబడే సమయంలో, వధువు ఎత్తబడే టైంలో మనం ఉన్నాము. మిగతా వారందరూ కూడా తిరస్కరించిన వారు, అమెరికా ఎలా తిరస్కరించిందో అలాగే ఈ సంఘాలు కూడా తిరస్కరించాయి ఆయన్ని. కాబట్టి ఈ యొక్క బ్రహ్నాం గారి సంఘాల్లోనే మృగం ముద్ర కలిగిన వారు, ఆల్రెడీ మత్స్య సంఘాల్లో మృగం ముద్ర కింద ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు మృగం ముద్ర కింద ఉన్నామని కూడా తెలియదు వీళ్ళకి. 1963లో 2వ రాకడ జరిగిందని చెప్పే వాళ్ళకి, ఏమండి బ్రహ్నాం క్రీస్తు అని చెప్పే వాళ్ళకి, వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుంది, లేకపోతే ఈశ్వరుడు రాకడ జరుగుతుందని బోధించే గుంపుకి మృగం ముద్ర కింద ఉన్నామని కూడా తెలియదు. ఎందుకంటే అది గుడ్డి వాళ్ళు. మత్స్య సంఘాలని ఎలా గుడ్డివో వీళ్ళు కూడా అదే విధంగా గుడ్డివారై ఉన్నారు. అది దిగంబరిది, గుడ్డిది, దిక్కుమాలింది, అది చూడలేదు. గుడ్డిది సత్యాన్ని చూడలేదు. అది అబద్ధమైనది ఆమెను గుడ్డితనం చేసింది, అసత్యం అనేది ఆమెను గుడ్డివారిగా చేసింది. కాబట్టి ఆమె సత్యమును చూడలేదు, ఆమె గుడ్డిది అని బైబిల్ చెప్తుంది. అందుకని గుడ్డిది కూడా ఉంది బ్రహ్నాం గారి సంఘాల్లో. కాబట్టి ఆనాడు అబ్రహాము గారు 2 సంతానాన్ని కలిగి ఉన్నారు. 8, 13. ఇప్పుడు కూడా బ్రహ్నాం, జాన్సన్, ఇక్కడ కూడా 2 రకాలైన సంతానం, 8, 13. కాబట్టి ఇప్పుడు మన గుర్తు 8 అంటే వేకు చుక్క సంఖ్య 333, 7వ ముద్ర. వాళ్ళైనట్టు అదే పరిశుద్ధాత్మ ముద్ర, అదే వాళ్ళైనట్లయితే 666, 13 పోపు కింద ఉన్నారు వాళ్ళు. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన కృప, ఉచిత కృప. ఆయన ప్రేమించకపోతే నీవు కూడా 666 ముద్ర కింద ఉండేదానివే. నీవు కూడా 7వ దూత వర్తమానాన్ని తిరస్కరించేదానివే. నువ్వు కూడా ఈ వేకు చుక్క రాకను తిరస్కరించేదానివే. అందుకనే ప్రకటన 8, అలాగే 7 నక్షత్రాల తర్వాత వేకు చుక్క సంఖ్య కూడా 8. హల్లెలూయా, హల్లెలూయా.